గ్రామస్తులకు ప్రభు యేసుక్రీస్తు పేరట శుభములు తెలుపుతున్నాం. ప్రియులరా, మరి విశాఖపట్నం ప్రాంతం నుంచి మేము రావడం జరిగిందండి. మరి దయచేసి యేసుక్రీస్తు యొక్క శుభవార్తను మీ కొరకు మేము తీసుకుని వచ్చాం. యేసు ప్రభు నమ్మదగిన దేవుడు అండి. కష్టాల్లో ఉన్నటువంటి వారిని, బాధల్లో ఉన్నటువంటి వారిని, వ్యాధుల్లో ఉన్నటువంటి వారిని, మరి అలాంటి దేవుణ్ణి మేము అందరం కూడా నమ్ముకుని ఉన్నాం. మరి మీరు కూడా నమ్మాలని, విశ్వసించాలని, ఏదో బలవంతంగా మిమ్మల్ని ఏదో మత మార్పిడి చేయడం మేము రాలేదు. కానీ యేసు ప్రభు వారు నమ్ముకుంటే శాంతి సమాధానము కలుగుతుంది, పరలోక రాజ్యం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పడానికి మేము వచ్చామండి. అలాగే మరి యేసు ప్రభు వారు ఎటువంటి వారినైనా సరే ఒక స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేటువంటి దేవుడు, బీద వారి పట్ల కనికరము చూపించేటువంటి దేవుడు, బీదలని మరి ఆయన ఆదుకుంటాడని కూడా ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు దేవుడు మాటలు ఈ రీతిగా ఉందంటే దానికి కలిగినటువంటి కారణం ఏంటంటే దేవుడు మహాకృప. మేము కూడా రాగలిగే మీ లోపలికంటే దేవుడు మహాకృప. దేవుడు కృప లేకపోతే ఈరోజు మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. మరి నిన్న మొన్నంతా కూడా వర్షాలు, కానీ దేవుడు మహాకృపను బట్టి ఈ ప్రాంతానికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడం జరిగింది. కనుక మరి మీరందరూ కూడా మన ఈ ప్రాంతంలో పరిచయం చేసినటువంటి దైవజనులు ఉన్నారు, ఉదయ్ కుమార్ గారు. మరి వారి సంఘానికి మీరు వెళ్ళండి. దేవుడు దైవ దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు యేసుక్రీస్తు పేరట నేను మనవి చేస్తున్నాను. అలాగే మరి ప్రియులరా, దయచేసి ఒకటి గమనించాలి. శాంతి సమాధానం కావాలంటే నేను కూడా చాలా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. చివరికి యేసు ప్రభు పాదాల మీద పడితే యేసు ప్రభు మొట్టమొదటిగా శాంతిని సమాధానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. కనుక మనిషి పుట్టుకతోనే పాపి అన్నాడు. కనుక జన్మత పాపి కర్మత పాపి, పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు వారిని నమ్మాలి, ఆయన రక్షణ అనేటువంటిది కూడా పొందుకోవాలని దైవ లేఖనం సెలవిస్తుంది. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని మార్కు సువార్త 16వ అధ్యాయము 16 వచనం ప్రకారంగా మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఈరోజు మరి మేమందరం కూడా నమ్మేము, రక్షింపబడ్డాము. ప్రియులరా, మరణములో నుంచి తప్పించబడ్డాం. మరణం అంటే ఈ భూమి మీద అందరికీ కూడా తెలుసు కదండి. మరి పరలోకం అనేటువంటిది ఉంది, నరకం అనేది కూడా ఉంది. అక్కడ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తావా, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావో మరి నువ్వే ఈ మధ్యాహ్న కాల సమయంలో నిర్ణయించుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాం. నిర్ణయం నీదే. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. కనుక ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.